ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సమాధానమును, శాంతిని, నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. ఎంతో మంది వారి దినచర్యను భయముతో ప్రారంభిస్తారు, కలవరంతో ప్రారంభిస్తారు, ఎన్నో టెన్షన్స్తో ప్రారంభిస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను ప్రారంభించిన మీదట మన జీవితాలకు సమాధానము, విడుదల, ధైర్యము, మన భయముల నుంచి మనకు విడుదల కలుగుతూ ఉన్నది. కనుక ఈ ఉదయకాలము మరి విశేషముగా గడిచిన 8 నెలలు ఆయన మనలను తన రెక్కల నీడలో భద్రపరిచి నూతన మాసములోనికి సెప్టెంబర్ నెలలో మొదటి రోజున సజీవులుగా మనలను లేవనెత్తిన దేవాతి దేవుని స్తుతిస్తూ గడిచిన కాలమంతా కూడా ఆయన తన రెక్కల నీడలో సురక్షితముగా భద్రపరిచిన దేవాతి దేవుని స్తుతిస్తూ ఈ దినచర్యను మన ప్రభుతో ఈ సెప్టెంబర్ మాసం అంతటి కొరకు కూడా దేవుని యొక్క దయను, కృపను కోరుకుంటూ దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనమును ధ్యానం చేసుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరిచెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో పరిచయం ఉన్న దేవుని వాక్కు ఎన్నో మార్లు మనము చదివి ఉన్నాం. ఈ ఉదయకాలం ఈ సెప్టెంబర్ మాసములో ఈ మొదటి రోజున ప్రభు అంటూ ఉన్నాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరుస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఈ సెప్టెంబర్ మాసములో ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును బట్టి ప్రభుని స్తుతించు, ప్రభువులో ఆనందించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీతోనే ప్రభు చెప్తూ ఉన్నాడు. గడిచిన 8 నెలలు కూడా ఎన్నో విపత్తులు లోకములో ఎన్నో మరి మనము చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రాణాలు మరి నశించిపోయినాయి. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. మన యొక్క తెలిసిన వారు కదండి, మరి లోకంలో ఎంతో మంది చిన్న వయసు ఏంటి, పెద్ద వయసు ఏంటి, ఆరోగ్యముతో జీవిస్తూనే, అవును ప్రియ దేవుని బిడ్డలారా, పడకల యొద్దనే, వారి నిద్రలోనే వారి ప్రాణాలను విడిచిన వారుగా ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ప్రతి ఉదయమున కూడా ఎన్నో మరణ వార్తలు, దుర్వార్తలు వింటూ ఉన్న ఈ దుర్దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో యేసయ్య మన పట్ల కృప చూపి మరి యొక్క నూతన మాసము సెప్టెంబర్ మాసములోనికి 9వ నెలలోనికి ఆయన మనలను ప్రవేశపెట్టి అంటూ ఉన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. ప్రతి కీడు నుంచి ఆయన నిన్ను తప్పిస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రతి శోధన నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి బాధకరమైన, దుఃఖకరమైన పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాను, తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్న దేవాతి దేవుని స్తుతించు. అంతేకాదు, ఆయన అంటూ ఉన్నాడు కదా, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన దేవుని వాక్కు. ఈ ఉదయకాలం ఆయన నిన్ను తప్పించడమే కాదు, ఆయన నిన్ను హెచ్చిస్తానంటున్నాడు, ఆయన నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా, నీవు ఆయన నామాన్ని ఎరిగిన మరి దేవుని బిడ్డగా, ఆయన నామములో ప్రార్థిస్తున్న దేవుని బిడ్డగా, ఆయన నామములో, అవును మరి ఆయనను స్తుతిస్తున్న దేవుని బిడ్డగా నీవు ఉన్నావు కనుక ఆయన అంటున్నాడు, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తానంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నామములో శక్తి ఉన్నది, జీవం ఉన్నది, నెమ్మది ఉన్నది, విడుదల ఉన్నది, ఘనత ఉన్నది. ఈ ఉదయకాలం ఏ పరిస్థితులను బట్టి కూడా చింతించక, ఈ 2025వ సంవత్సరం ఈ 9వ నెలలో కూడా దేవుని యొక్క కృప కలిగిన హస్తాలకు నీ పరిస్థితులను, నీ జీవితాన్ని, నీ కుటుంబ పరిస్థితులను, ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా నీకు భయాన్ని కలిగించే, నీకు తొందర కలిగించే, నీకు కలవరాన్ని కలిగించే ఏ పరిస్థితులైనా ఆయన చేతుల క్రిందకి
నిన్ను నీవు సమర్పించుకో. ఆయన రెక్కల నీడలో ఆయన నిన్ను భద్రపరిచి తప్పించే దేవుడు, ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఈ మొట్టమొదటి రోజు ఈ యొక్క 9వ మాసంలో ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ నెలంతా కూడా ఆయన నిన్ను అద్భుత రీతిగా నడిపించే దేవుడు. అనుదినము ఆయనలో నీవు ఆనందించు. అనుదినము ఆయన యొక్క నామాన్ని గనపరుస్తూ, అనుదినము ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయనకు నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వు. ఆయన నిన్ను గనపరిచే దేవుడు, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఈ సెప్టెంబర్ మాసములో మమ్మలను ప్రవేశపెట్టి, అవును ప్రభు, అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తానంటున్నావు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తానని వాగ్దానం ఇచ్చావు. గడిచిన 8 నెలలు నీ రెక్కల నీడలో భద్రపరిచి ఈ నూతన మాసములో మొదటి దినం నీ బిడ్డలకి ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో నీ బిడ్డలు వారి జీవిత దినాలను ముందుకు కొనసాగించేవారుగా, వారి జీవితాలలో మొదటి ప్రాధాన్యత నీకిచ్చి నిన్ను గనపరిచే బిడ్డలుగా నాయనా నీ బిడ్డలను హెచ్చించండి, బలపరచండి. ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక, కలవరపడక నీ యొద్దకు యేసువైపే చూచుచు గురి యొద్దకే పరుగెత్తే బిడ్డలుగా, ఎక్కడ ఆగిపోక సాగిపోయే బిడ్డలుగా, ఏ భయాలకు, ఏ రోగాలకు, ఏ ఆర్థిక ఇబ్బందులకు కృంగిపోక, అవును తండ్రి నాయనా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నీ నామాన్ని ఎరిగిన వారు గనుక తండ్రి నీ బిడ్డలను బలపరచండి. నిన్ను ప్రేమించే బిడ్డలు, వారిని మీరు తప్పించే దేవుడు నాయనా. నీ యొక్క వాగ్దానము నీ బిడ్డల జీవితములో నెరవేర్పులోనికి తీసుకువస్తారని విశ్వసిస్తూ ఈ దినమంతటికి, ఈ సెప్టెంబర్ మాసమంతటికి కావలసిన నీ సంరక్షణ, నీ తోడు, నీ సహాయము, నీ కాపుదలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.